వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 199. పేజీ నెంబర్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన పేజీ నెంబర్ 199. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునేది. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయేవి. అందరూ నేను పలికే మాట నన్ను అనుసరించి పలకండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునేది. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల మీదట యెహోవాకి కోపం మండిపోయిందట. దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? దేవునికి ఎందుకు అంత ఉగ్రత వచ్చింది? ఎందుకు ఇశ్రాయేలు పట్ల అంత ఉగ్రత కుమ్మరిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవునికి అంత ఆవేశం వచ్చింది అని అంటే వాక్యంలో రాయబడింది. ఆ మాట చదువుకుంటూ వాక్యంలో కాస్త ముందుకు వెళదాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల మీద దేవునికి బహుగా కోపం మండిపోయిందట. ఎందుకు అని అంటే యెహోవానైనను యెహోవా కార్యములనైనను లక్ష్య పెట్టని తరమట తరం. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తరం వారందరూ చనిపోయారు. ఆ తరం వారు బహు భయం భక్తి కలిగిన వారు. వారిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే బహుగా ఆశీర్వదించాడు. అంటే కొలత లేనంతగా విస్తారమైన దీవులతో నింపేశాడు. భూపరంగా భూమి ఇచ్చాడు, డబ్బు పరంగా డబ్బు ఇచ్చాడు. అన్ని విధాలుగా దేవుడు వారిని హెచ్చైన స్థితిలో పెట్టాడు. ఈ ఆస్తి పాస్తులు ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లలకు కూడబెట్టి పిల్లలకు అప్పగించారు. ఈ పిల్లలు ఏం చేశారు అంటే ఈ తరములో ఉన్నవారు, ఆ తరం వారందరూ కూడా దేవునికి మహిమకరంగానే బ్రతికారు. కానీ ఈ తరములో ఆ పిల్లలు తల్లిదండ్రులు ఆ పిల్లలు ఈ తరం వారు ఏం చేశారంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో పడిపోయారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులను కాపాడుకునే పనిలో నిమగ్నం అయిపోయారు. బిజీ అయిపోయారు. ఆస్తిని కూడగట్టుకోవడం, వృద్ధి చేయడం, మంచిగా విస్తరించాలన్న ఆలోచన వారిలో ఉండి వారు ఏం చేశారంటే యెహోవానైనను
యెహోవా కార్యములైనను లక్ష్య పెట్టక ధనము వృద్ధి చేసుకునే విషయంలోనే, పొలం కొనుక్కునే విషయంలోనే ఇవన్నీ తప్పంతం లేదు. దేవుడు చేసుకోవాలి, కానీ దేవుని తర్వాతే వాటికి స్థానం. చూడండి, దేవుడిచ్చినవన్నీ దేవుడిచ్చినవి తీసుకుని ఇందులో బిజీ అయిపోయి దేవుని సన్నిధికి రానంత బిజీ అయిపోయారు. ఎట్లా అయిపోయారు వాళ్ళు? దేవుని సన్నిధికి రానంత బిజీ అయిపోయాడు. ఈరోజు బిజీ లేని వాళ్ళు ఎవరండి? నాకు కూడా అంతే సొప్పసంగా నేను ఆలోచన చేసుకున్నాను. క్షణం తిరుగుండదు తమిళ ఆదాయం. స్తోత్రం. హల్లెలూయా. క్షణం తిరుగుండదు తమిళ ఆదాయం ఉండదు. పన్నెండుకి నేను టిఫిన్ చేస్తాను. అప్పటి వరకు ఏం చేశాను అంటే చెప్తున్నాను కాదు, క్షణం తీరుకోండు. వచ్చినవాడు ఏడ చదువుకోవాలి, ఇంకొకరిని చదువుకోవాలి. ఈ పని అంతా అట్లా చదువుకుంటే పాస్టర్ గారు ఇంట్లో కూరగాయలు వాళ్ళతో పాల్చున్నాడు. మాకు ఎట్లా చదువుకోవాలి? ఇట్లా బిజీ. ఎంత బిజీ అయినా దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇశ్రాయేలీయులతో సమృద్ధి అనుభవించడానికి వారి పక్షాన దేవుడు ఎన్ని యుద్ధాలు చేశాడండి. వారి కొరకు దేవదూతలు తినే పరలోక ఆహారాన్ని, మన్నాను వారి కొరకు కురిపించాడండి. ఎగువ నుండి పారే యోర్దానును దేవుడు ఎండగట్టాడండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. వారు చుట్టున్నటువంటి శత్రువులకు వీళ్ళ ద్వారా భయం కలగజేశాడు. ఏ కుక్క తోక జాడించలేదని, నాలుక ఆడించలేదని వాక్యంలో రాయబడింది. అంతగా దేవుడు వారిని గుర్తించేటట్టు వారి విలువలు పెంచాడు. ఇప్పుడు ఎంతగా చేసినటువంటి దేవుడినైనా, దేవుడి కార్యాలైనా లక్ష్య పెట్టకోకుండా వారు బిజీలో పడిపోయారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యెహోవానైనను యెహోవా కార్యమునైనను లక్ష్య పెట్టని తరము అని వాక్యంలో మనం చదువుతున్నాం. అందుచేత దేవుని గట్ట కోపం వచ్చిన అదే నేను మీకు ఇచ్చి తప్పు చేశాను, నేను మీకు ఇచ్చి ఏం చేశాను? తప్పు చేశాను అని అనుకున్నాడు. దేవుడు తొందరపడేవాడు కాదు. మనుషులు తొందరపడ్డాలి, కానీ దేవుడు తొందరపడ్డాడు. 1కి 100 సార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? 1కి 100 సార్లు ఎవరికైనా అవకాశం ఇస్తాడు. అది దేవుని లక్షణం, అది దేవుని స్వభావం. మనమైతే క్షమించడం నా డైరీలో లేదంట. స్తోత్రం చెప్పండి. క్షమించడం నా డైరీలో లేదు, అదే నాకు నచ్చలేదు అంటాం. నేర్చుకునే అన్ని అట్లా ఉన్నాయి ఈ రోజులు. స్తోత్రం చెప్పండి. సినిమా ద్వారా మెసేజ్లు ఏమి లేవు. ఆ బాటిల్ పట్టుకుని ఎవరిని అంటాడు, ఇది కత్తి పట్టుకుని, ఏ కత్తి పట్టుకున్నాడు, ఏ కత్తి చేయించుకోవాలి. ఇదే మొన్న ఏదో ఈ ప్రకాశం జిల్లాలో ఒక నాయకుని కిరాతకంగా నరికేసాడు. అంత బాధ అనిపించింది. వేటపాడు వాళ్ళతో చూశాను వార్తలు, చాలా బాధ అనిపించింది. దేవుని విడలాగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఇచ్చి నేను తప్పు చేశాను, అందుచేత మీరు బిజీ అయిపోయి నాకు సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయారు కనుక మీ ఆస్తి పాస్తులు మీ వద్ద నుండి తీసేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం రేగుతుంది. ఇండియా అటు వెళ్ళే సింధు నది జలాలన్నీ ఆపేసి మరలించింది. తద్వారా నష్టం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ జారీ చేశారు.
ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఉండి సంపాదించుకున్న ఆస్తి పాస్తులన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంతే. ఆ టైంలో కొనడానికి కూడా ఎవరు రాడు. మనం ఎప్పుడైతే ఎట్లా అన్నామో అవతలడు కూడా ఏమన్నారంటే, ఇక్కడున్న భారతీయులు ఏసా రద్దు చేస్తున్నాం, ఈ నెల 30 లోపు మీరందరూ వెళ్ళిపోవాలి మీ భారతదేశానికి అని వాళ్ళ పిలుపునిచ్చారు. వాళ్ళ ఆస్తి పాస్తులని. ఇప్పుడు ఆస్తి లేదనుకోండి, ఏమి చేయలేరు, రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఎంత సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దోచుకుని వారికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? అన్నది చెప్పాలి. దోచుకుని వారికి అప్పగించాడు. ఎప్పుడైతే దోచుకుని వారికి అప్పగించాడో దోచుకునేవాడు వచ్చి అప్పుడు ఇశ్రాయేలీయులకండి పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, విస్తారమైన సంపదలు ఎవరికి వాళ్ళకి. కొన్ని వేల పశువులు అండి, కొన్ని లక్షల పశువులు అండి, ఒక్కొక్కరికి వేల పశువులు. అందరికి కలిపితే లక్షల పశువులు, లక్షల గొర్రెలు, మేకలు, పెద్ద ఆస్తి అంతా. పొలాలు ప్లాట్లు, గృహాలు, అందమైన సుందరమైన గృహాలు వారికి ఉన్నాయి. శత్రువు వచ్చి వారిని వారి ప్రాంతం నుంచి తోలేశారు. శత్రువు వచ్చి నివాసం చేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఎక్కడ పడిపోయారు? ఇశ్రాయేలీయులు రోడ్డును పడిపోయారు. ఓని నడుస్తున్నారు. అందుకే దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తాడు. చేతులు కాలువ ముందు ఏం చేయాలి? మనము ఆకులు పట్టుకోవాలి. అనే సామెత ప్రకారంగా దేవుడు హెచ్చరించిన తరువాత నువ్వు లోపడకపోతే నీ పరిస్థితి ఖాళీ అయిపోతుంది. నీ పరిస్థితి ఏమైపోతుంది? ఏమీ లేని వారంగా అయిపోతాం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. దోచుకుని వారి చేతికి దేవుడు అప్పగిస్తే శత్రువులు ఎదుట వీళ్ళు నిలవలేకపోయారట. అప్పటికి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు వారికి. ఒకడు 1000 మందిని తరుగుతాడు, ఇద్దరు కలిసి 10,000 మంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మారారో వాళ్ళ బలం బలహీనమైపోయింది. వాళ్ళ బలం ఏమైపోయిందండి? చెప్పాలి గట్టిగా. నేనైనా సరే, మీరైనా సరే, దేవునికి లోబడి అన్నిటి మంది ఉన్నంత వరకు ఎవరైనా బోధించే నేనైనా, వినే మీరైనా, నేను దేవునికి చుట్టాలు కాదు, మీరు దేవునికి చుట్టాలు కాదు. బోధించే నేను, వినే మీరు దేవునికి లోబడాలి. లోబడినంత వరకే. లోబడకపోతే తారుమారైపోతాయి పరిస్థితులు. ఏమైపోతాయండి? బావేలు గోపురులాగా తారుమారైపోతాయి. కాబట్టి దేవునికి లోబడాలి. దేవుని మాటకు విధేయత మనం చూపాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు. విస్తారమైనటువంటి సంపదలు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు. దేవునికి కోపం కలిగించాడు. వారి సత్ప్రవర్తన బాగోలేదు. సత్ప్రవర్తన కోల్పోయారు. వారి క్రియలు బాగోలేదు. వారి మాటలు బాగోలేదు. దేవునికి దుఃఖాన్ని, దేవునికి ఆయాసాన్ని కల్పించిన స్థితిలో వారు ఉన్నారు. ఆ ద్వారా దేవునికి కోపం మండిందట. దేవునికి కోపం మండింది. అందుకే మీ తండ్రుల తరం బాగుంది, కానీ మీ తరంలో యెహోవానైనను నన్నైనను నా కార్యములను లక్ష్య పెట్టని తరం మీ తరం. అందుకే ఈ తరాన్ని గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ మాట మనం చదువుకుందామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం. 554వ పేజీ నెంబర్ 554. పేజీ నెంబర్ 554, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. స్తోత్రం చెప్పండి. ఈ తరం గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. కన్నులు నెత్తుకొచ్చిన తరం సమృద్ధిని చూసి, అభివృద్ధిని చూసి, సర్వసమృద్ధిని చూసి
వాళ్ళ కళ్ళు నెత్తుకొచ్చేసాయి. దేవుని లెక్క చేయట్లేదు, దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు, దేవుని సన్నిధి అంతకంటే లెక్క చేయట్లేదు. నేను అడుగుతాను, దేవుడు లేకుండా మనకి ఏమీ రాలా? స్తోత్రం చెప్పండి. దేవుడు లేకుండా మనకి ఏమీ రాలేదు, ఏమి సంపాదించుకున్నా. దేవుడు కృపే ఇదంతా. దేవుడు విడలారా, దేవుడు వాక్యం సర్వస్వమైన మాట మీరు ఆలోచించండి. బైబిల్లో మనం చదువుతున్నాం, విస్తారమైన సంపదలు దేవుడు ఇచ్చినప్పుడు వారు విస్తారంగా దేవునికి ఆయాసాన్ని కలిగించారు. 1-4 సార్లు దేవుడి హెచ్చరించిన లోబడని పరిస్థితిని బట్టి దోచుకుని వారికి అప్పగించాడు. చివరికి వారు లోబడతారు. అందుకే దేవుడు కన్నులు నెత్తుకొచ్చిన తరం. ఏ తరం అండి? అందరూ చెప్పాలి. కన్నులు నెత్తుకొచ్చిన తరం. ఒక ఆయన అంటే, నన్ను మీ ప్లేస్లో నేను ఉండమైతే నేను ఏ రీతి ఉండేవాడిని తెలుసా అన్నాను. నేను అన్నాను, అయ్యా నేను ఒక 4 ఇడ్లీ తింటాను, మీరు ఏమన్నా లాగే అన్నం తింటారా అని అడిగాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం తింటాను? మీ ప్లేస్లో నేను ఉండమైతే నేను ఎట్లా ఉంటానో తెలిసి నేను అన్నాను, నేను రోజుకు 4 ఇడ్లీ తింటాను, మీరు లాగే అన్నం తింటారా? మరి మీరు మాట్లాడే మాటలేమిటి? నా ప్లేసులు ఉంటే నా ప్లేసులు ఉంటేనంట ఆయన బడాయి పట్టలేకపోయేవాడు. ఎందుకు అంత బడాయి? ఎన్ని బడాయి కొరక ఎదిగే కొద్ది ఒదిగి ఉండు. స్తోత్రం చెప్పండి. ఎదిగే కొద్ది మనం ఎట్లా ఉండాలి? ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పిన పాట. అందుకే దేవుడు అన్నాడు, తనను తాను హెచ్చించుకుని వాడు తనను తాను తగ్గించబడతాడట. తనను తాను తగ్గించుకున్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడట. అందుకే దేవుడు అంటాడు, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి హెచ్చు కలగదు. ఒకరిని హెచ్చించిన ఒకటి తగ్గించినది దేవుని చేతిలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్న. స్తోత్రం చెప్పాలి. ఒకరు తగ్గించినా ఒకరిని హెచ్చించినా ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. అందుకే దేవుడు మాట్లాడతాడు ఉన్నట్టు. పరిస్థితులను చూసుకుని బడైపోవడం ఎందుకంటే దేనికి బడాయి? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న. ఇశ్రాయేలు బడైపోయి దేవునికి బాధ కలగజేశాడు. అందుచేత దేవుడు వాళ్ళని చూసి అంటాడు, కన్నులు నెత్తుకొచ్చిన వీళ్ళకి. ఏమంటున్నాడండి? కన్నులు నెత్తుకొచ్చేసింది. కొన్ని గేదెలు మన సాగులో మేత ఎక్కువైనప్పుడు దాన్ని ఏం చేస్తుంది? కారుతో తంతుంది. ఏం చేస్తుంది? అది దాని మీద చుచ్చుకుపోస్తుంది. మా నాన్నగారు కర్ర తీసుకుని 4 గీతలు తీస్తే మా నాన్నగారు చూడండి, ఇప్పుడు నాకు పశువు ఇప్పుడు ఇటు తిరిగేది గేదె. స్తోత్రం చెప్పండి. నాకు అనిపించి మా నాన్నగారు అంత గట్టిగా దాన్ని కొట్టబెట్టంటే ఏదో మాట, మనిషికో మాట గుర్తొచ్చింది. దానికి దెబ్బ గుర్తుండిపోయింది. అది నాన్నగారు చూడగానే ఇటు తిరిగేది పశువు. మమ్మల్ని చూస్తే మొసలు కొట్టేసి పట్టించుకోలేదు కదా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఇక్కడికి సమృద్ధి ఎక్కువైపోయి, అభివృద్ధి ఎక్కువైపోయి, రూపాయి ఎక్కువైపోయి ఇక దేవుని పక్కన పెట్టేశారు. అందుచేత దేవునికి కోపం వచ్చింది. అందుచేత దేవుడు అంటున్నాడు, దేవుడు వాక్యం సెలవిస్తుంది, కన్నులు నెత్తుకొచ్చిన తరం. అందుచేత ఈ కన్నులు నెత్తుకొచ్చి తరం అని దేవుడు చూసేమంటాడంటే మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. పేజీ నంబర్ 634 అండి. 634 ఓల్డ్ టెస్టమెంట్ ప్రార్థన. అందరూ తీసుకోండి, కంగారు పడక్కర్లేదు. అందరూ తీసుకోండి. 634 పేజీ నెంబర్. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. తనకు కోపము తెప్పించు తరము వారిని, తనకు అంటే దేవునికి కోపం తెప్పించిందంట ఈ తరం.
ఎవరికి కోపం తెప్పించిందంట? దేవునికి. ఆ ఇచ్చిన సమృద్ధి అభివృద్ధిని చూసుకుని దేవుని సన్నిధికి రావడం లేదు. విశాలమైన సంపదలు, పశు సంపద, గొర్రెల సంపద, మేకల సంపద, ఆస్తిపాస్తులు దేవుడు వారికి ఇస్తే దేవుడు గుర్తుకురా. అందుకే దేవుడు వాక్యం సాధిస్తుంది. చదువుదాం. తనకు కోపము తెప్పించు తరము వారిని. కోపం తెప్పించిందంటే ఈ తరం ఏం తెప్పించిందంటే అందుకనే ఈ తరం వారికి ఏ సూచక్రియలు చేయబడో. ఈ తరం వారు వ్యభిచార తరం వారు అని మత్తయి, మార్కు, లూకా సువార్తలో మనం చదువుతూ ఉంటాం. యేసు ప్రభువు వారు ఆ మాటలు ఉచ్చరించారు. ఇంకా చెప్పాలంటే సర్ప సంతానమా అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? అందరూ చెప్పాలి. సర్ప సంతానమా అన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. తనకు కోపం పుట్టించు తరము వారిని యెహోవా విసర్జించి ఏం చేశాడట? విసర్జించి వెళ్ళగొట్టాడట. స్తోత్రం చెప్పాలి. ఆ స్థలంలో మీరు ఉండొద్దు. ఇక ఈ కోటలు మీకున్నో, ఈ తోటలు మీకున్నో, ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టేస్తాను. పాకిస్తానీలు వెళ్ళగొట్టేసినట్టుగా, భారతీయులు పాకిస్తానీలు వెళ్ళగొట్టేసినట్టుగా దేవుడు వారిని వెళ్ళగొట్టేస్తున్నాడు, విసర్జిస్తున్నాడు. మనం ఎట్లా స్పందిస్తామో అట్లా స్పందించే దేవుడు. నువ్వెంత విలువనిస్తావో అంత విలువనిస్తాడు. ఎంత గౌరవాన్ని ఇస్తావో అంత గౌరవాన్ని ఇస్తాడు. ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అంతగా ప్రేమిస్తావు. ఎంతగా తృణీకరిస్తావో అంతగా తృణీకరిస్తాడు. అందుకే సమూయేలు గ్రంథంలో రాయబడింది. ఏలీతో అంటాడు దేవుడు, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తా. స్తోత్రం చెప్పాలి. నన్ను గణపరచు వారిని గణపరుచు. నన్ను గణపరచు వారిని ఏం చేస్తాను? గణపరుచు. నన్ను తృణీకరించే వారిని నేను ఏం చేస్తాను? తృణీకరిస్తాను. అందులో మార్పు లేదు. అందుకే తనకు కోపం పుట్టించే తరము వారిని దేవుడు వెళ్ళగొట్టేస్తున్నాడట, ఖాళీ చేసేస్తున్నాడట. అసలు వాడి ఆశీర్వాదం ఎంత సమృద్ధి తెలుసండి. దేవుడు వారి మీద ఎన్ని ఆశ పెట్టుకున్నాడో తెలుసా? ఐగుప్తులో ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చి దానికి స్థలం సిద్ధపరిచే స్థలంలో నాటితే అది కారు ద్రాక్షలు కాసిందట. పిచ్చికాయలు, తినడానికి పనికిరాని కాయలు. తినడానికి ఏమిటండి? పనికిరాని కాయలు అలా కాశారు. అటువంటి ఫలాలు ఇచ్చారు. దేవుడి కోపం వచ్చింది, బాధ కలిగింది. నీ మీద నా మీద ఎన్నో ప్రణాళికలు దేవుడికి ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు దేవుడికి ఉన్నాయి. దేవుడికి లోబడి జరగనివ్వండి. స్తోత్రం చెప్పండి. కదా దేవుడికి లోబడి ఏం చేయాలి? మనము జరగనివ్వాలి. దేవుడికి వ్యతిరేకంగా వస్తే వ్యతిరేకంగానే జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. బైబిల్ సాధిస్తుంది. ఇశ్రాయేలు మీద దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, ఎంత ప్రేమించాడు. తీసుకొచ్చి ఒక శ్రేష్టమైన భూములు నాటితే కారు ద్రాక్షల కాసాయట. తినడానికి పనికిరాని పిచ్చికాయలు ఉన్నాయట. స్తోత్రం చెప్పాడు. నేను మా పాస్టర్ గారు మా ఇంట్లో బీరకాయ అంటే చాలా ఇష్టపడతారు. నా ఇంట్లో బిర్యానీ అయినా తినరేమో కానీ బీరకాయ మాత్రం తినకుండా ఉంటాం. అంత ఇష్టం. మా పాస్టర్ గారు బీరకాయలు తీసుకురండి, రోజు మంచిగా భోజనం చేస్తారు పిల్లలు. నాకు కూడా ఇష్టమే కాబట్టి బీరకాయలు ఏం తీసుకురానంటే 3 కేజీలు తీసుకురాని, అందులో మంచి ఏముంటే చెడ్డ ఏముంటే తెలియదు కదా, తీసుకురాను. ఆయన ఎంత దూరం ఉన్నాయి? 4 కాయలు వచ్చింది. స్తోత్రం. 3 కేజీలు 4 కాయలు వచ్చింది. అమ్మో ఇంకా రేట్ ఎక్కువ అని చెప్పేసి అందరూ తాగేసి వచ్చేసారు. 1వ కాయ రుచి చూసింది, 2వ కాయ రుచి చూసింది. సూపర్ ఉన్నాయి అనుకుంటే కోసేసి కూర ఉండేసింది. తర్వాత 2 మాస్ గారు ఇడ్లీ పెట్టాను తిరిగిగా నాకు. నేను కూడా పెట్టుకొచ్చుకుంటానండి ఆయన చెప్పేది. రామను కూడా పెరుగు తిన్నాను. నేను ఇడ్లీ అందులో
ఇటుక కూర నంచుకుని తింటే యేసు రక్తమే చెయ్యో చేదండి, చేదు, బాగా చేదండి. నేనేం మాట్లాడాల, దేవుడిచ్చింది చేదో పురుగు తినేసేసుకోవడం. ఆశ్రమంగా పెట్టుకొచ్చుకుంది. ఏంటి అది బాగున్నారు, మీరు తినట్లేదు సరిగా లేదమ్మా, నేను సూపర్ ఉండేది అని అన్నాడు. ఆమె తెలుసుకుని చక్కగా కలుపుకుని ముద్ద రోడ్లో పెట్టుకోగానే కూరలో ఉన్నాను. ఎంత చేరు ఉంది, ఏమన్నా చూసుకోలేదా, చూసుకునలేదా? లేదంటే ఒక ఆడు చూశాను, రెండు చూశాను, సూపర్ ఉన్నాయనుకున్నాను. మిగతాయి నేను చూడకుండా వేసేసాను. మరి చూడకుండా వేసేసేవాటి కూర వేస్ట్ చేయలేక పాస్టర్ నేను ఎవరు తినగానే నువ్వే తిన్నాను. స్తోత్రం. ఒక అసలు తిన్నా నేనేనండి. ఆ దేవుడు వేస్ట్ చేయలేను. దేవుడు పెడతారా? మీరు ఆలోచించండి. కారు ద్రాక్షలు కాశారండి ఇశ్రాయేలీయులు, పిచ్చికాయలు కాశారు. పనికిరాని, చూడటానికి ఇంపు లేవు, గబ్బుగా కూడా తినడానికి కూడా పనికిరాని స్థితి అవి కలిగి ఉన్నాయి. అసలు ఇశ్రాయేలు ఎంతగా దేవుడు దీవించాడో తెలుసా? తర్వాత దేవుడికి వ్యతిరేకం అవడం ద్వారా వారిని కలిసిన దేవుడు ఎట్లా పాడు చేశాడు. ఆ మాట మనం చదువుకున్న వాక్యాన్ని ముగించుకున్నాం. చూడండి, 80వ కీర్తన 8వ చరణం నుండి 13వ చరణం వరకు మనం చదువుదాం. 495 పేజీ. 495 పేజీ నెంబర్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 80వ కీర్తన 8వ చరణం నుండి 13వ చరణం వరకు మనం చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి, నీవు అంటే దేవుడు, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. స్తోత్రం చెప్పండి. అంటే అన్యజనులు అంటే ఆ ఫలింపుకి అడ్డున్నటువంటి వాటిని దేవుడు తొలగించాడని అర్థం. అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి, అంటే స్థిరపరచబడిన వారై అని అర్థం. స్థిరపరచబడ్డారట, ఆశీర్వాదములు వర్గలతో స్థిరపరచబడ్డారట. దాని వేరు లోతుకి పారినదై అది దేశమంతటా వ్యాపించెను. అంటే భూదిగంత వరకు దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని నీడ ఎక్కడ దాకా వెళ్ళిందండి? ఎంత వివరించాడండి, అంత గుర్తించాడండి. కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. ప్రపంచంలో వెళ్ళిపోయింది. అంత విస్తారమైన సంపద, అంత విస్తారమైన ఆశీర్వాదాన్ని, అంత విస్తారమైన గుర్తింపుని దేవుడు ఇచ్చాడు. కానీ ఈ తరం ఏమైపోయింది? దేవునికి కోపం పుట్టించి, దేవునికి బాధ కలగజేసి, దేవుడిచ్చి పట్టుకుని దేవుడు వదిలిపెట్టేశాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, చదువు ఆ మాట, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి. త్రోవను నడిచి వారందరూ, ఇప్పుడు చూడండి, త్రోవను నడిచే వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేసాడట. స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు విసర్జిస్తాడండి. మా ఆస్తి కోసం ఏమి పనికి అన్ని బూడిద అయిపోతాయి. నిన్న నెట్లో నేను మొన్న ఒక విషయం చూశాను. పాకిస్తాన్లో మన పాత నోట్లు 500 నోట్లు అండి రోడ్డు పక్కన కుప్పలా పేర్చేసి ఉన్నాయి. పాత నోట్లు, దానికి విలువ లేదు. రేపు మరి కొత్త 500 నోట్లు కూడా మారిపోతాయంట. అదొక న్యూస్ వచ్చింది, జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దొంగ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయట. దొంగ నోట్లు వచ్చేసినాయట అందులో. కాబట్టి
కాబట్టి జాగ్రత్తగా దాచుకోండి. మీ ఇంట్లో దాచుకోమాక బ్యాంకులో పడేయండి. మారిన అక్కడ చూసుకుంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లో పెట్టుకున్నారనుకో పాకిస్తానీలు బయట పడేసినట్టు 500 నోట్లు బయట పడేసి వస్తుంది. ఆయన ఒక టైం పెడతాడు, టైం ప్రకారం మార్చుకుంటే సరే. కొన్ని మార్చుకుంటూ ఒక 1,00,000 రూపాయల నోట్లు ఏమైనా తీసుకెళ్ళామనుకో ఎక్కడి నుంచి వచ్చే ఆరాధిస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. మనకు అన్ని తాలెట్లేనండి. ఎందుకు మరి అదకూడదు? ఎప్పుడు కింద ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు మీరు ఆలోచించిన దేవుడు వాక్యం సెలవిస్తుంది. అన్ని పరిస్థితులు మారిపోయిన ఇశ్రాయేలీ దేవుడు రెప్పపాటును మార్చవగల పార్శ్వ. దేవుడికి వ్యతిరేకంగా మారితే అంతే కష్టకాల వరకు పొందించుకున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయారు. స్థిరపరచబడిన వారి స్థితిగతులు మారిపోయాయి. స్తోత్రం చెప్పండి. ఇదే మాకు సొంతం, ఇదే మా జీవితం, ఇదే మా ప్రపంచం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. దేవుడు వారి పరిస్థితులను దెబ్బకు తారుమారు చేసేసాడు. కాబట్టి నేను అడిగేది ఏమిటంటే దేవుడి కంటే దేనిని ఎక్కువ ప్రేమించండి. స్తోత్రం చెప్పండి. దేవుడికి కావలసిన ప్రాధాన్యత ఇవ్వండి. మీకేమున్నా దేవుడు తర్వాతది దేవుడితో చెప్పండి. ఫస్ట్ ప్రాధాన్యత దేవుడిది, తర్వాత కుటుంబాన్ని, తర్వాత సంఘాన్ని. ఎట్లా మీరు రొటీన్ అవ్వగలిగి ఇట్లా మీరు కొనసాగగలిగితే, ఈ 3 విషయాలు మనసులో పెట్టుకుని కొనసాగగలిగితే మీ పరిస్థితులు 3 పువ్వులు 6 కాయలాగా మారుతాయి. లేకపోతే ఇశ్రాయేలుకు పట్టిన గతి మనకు పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవునికి వలసిన ప్రాధాన్యత ఇచ్చి దేవుని ద్వారా దీవించబడదాం. ఒకవేళ మన పరిస్థితులు కొన్ని సందర్భాలను బట్టి మనము దేవునికి వ్యతిరేకంగా మారేమేమో, అయ్యా నీకు కోపాన్ని పుట్టించడం ద్వారా, బాధ కలగ చేయడం ద్వారా ఈ దీనస్థితి హీనస్థితి వచ్చిందేమో అని సరి చేసుకున్నాను. దేవుని సలో పశ్చాత్తాపడగలిగితే పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను దాటిపోడు. నీ స్థితిగతులు మార్చడానికి ఎదురు చూస్తాడు. కారణం ఆయన తండ్రిలాగా జాలిపడే దేవుడు, తల్లిలాగా ఆదరించే దేవుడు. తలలో వంచండి ప్రార్థన.